హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ అయితే చూసారు. ఈ వీడియోలో మనం చార్మినార్ అండ్ మక్కా మసీదుని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏలూరులో అయితే స్టార్ట్ అయ్యా నేను. ట్రైన్ చాలా రష్గా ఉండడం వల్ల ట్రావెల్ బ్లాగ్ చేయలేకపోతున్నాను. డైరెక్ట్గా మనం చార్మినార్ దగ్గర అయితే కలుద్దాం. ప్రస్తుతం మనం గుల్జర్ హౌస్ వాటర్ ఫౌంటైన్ దగ్గర ఉన్నాం. ఈ ఫౌంటైన్ వైపు నుంచి చార్మినార్ కమాన్ వైపు వెళ్తే మనకి చార్మినార్ ఉంటుంది. చార్మినార్ కన్నా ముందు అసలు ఈ గుల్జర్ హౌస్ వాటర్ ఫౌంటైన్ అండ్ ఈ కమాన్ల గురించి షార్ట్గా అయితే తెలుసుకుందాం. ఈ గుల్జర్ హౌస్ వాటర్ ఫౌంటైన్ను 1592లో అట్రాక్షన్ అండ్ డెకరేషన్ కోసం 8 పలకలతో నిర్మించారు. వాటర్ ఫౌంటైన్కు 4 వైపులా 4 కమాన్లు ఉన్నాయి. అవి దక్షిణాన చార్మినార్ కమాన్, తూర్పున కాళీ కమాన్, ఉత్తరాన మచిలీ కమాన్, పడమటన షేరియా బాతుల్ పేరుతో 60 అడుగుల ఎత్తు 30 అడుగుల వెడల్పుతో ఇండో పర్షియన్ పద్ధతిలో 1551 సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో నిర్మించడం జరిగింది. చార్మినార్కు వెళ్తుండగా చార్మినార్ కమాన్ వద్ద కుడివైపున శివమందిర్ ఉంది. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు. ఇప్పుడు చార్మినార్ గురించి షార్ట్గా తెలుసుకుందాం. 1591లో అప్పటి రాజు అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆ సమయంలో వచ్చిన ప్రాణాంతకమైన వ్యాధి అయిన కలరా తగ్గిపోవాలని ప్రార్థించి మసీదును నిర్మాణం చేయాలని తలపెట్టాడు. చార్మినార్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఎంతో ఆశగా వచ్చింది మాకు. మా ఆశల మీద నీళ్ళు జల్లినట్టింది. ఎందుకంటే ఆ రోజు హనుమాన్ జయంతి కారణంగా 4-5 ర్యాలీలు జరుగుతున్నాయని, చార్మినార్ లోపలికి ఎంట్రీ లేదని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు. ఇంకా చేసేదేం లేక చార్మినార్ని బయట నుంచే చూసాం. ఇక్కడ చార్మినార్ మొత్తానికి రిపేర్ వర్క్లు అయితే జరుగుతున్నట్టున్నాయి. పెయింటింగ్ వేస్తున్నారు. చార్మినార్ని కట్టి 400+ ఇయర్స్ అయినా కానీ చార్మినార్ చాలా అందంగా ఉంది. అప్పటి కార్వింగ్ వేరు అసలు. ఈ చార్మినార్ కన్స్ట్రక్షన్ అయితే చూసుకుంటే గ్రానైటు, సున్నపురాయి, మోటార్, పల్వరైజ్డ్ పాలరాయిలతో చేశారని, ఇది మొత్తం సుమారు 14,000 టన్నుల బరువు ఉంటుందని చెప్పి అంచనా. ఫస్ట్ ఫ్లోర్లో చార్మినార్ ఇంటీరియర్ని చూడండి. చార్మినార్ ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 430 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక మసీదు ఉంది. ఈ మసీదులో ప్రతి సంవత్సరం ఈద్ ఉల్ ఫితర్ వంటి అనేక పండుగలు జరుపుకుంటారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ చార్మినార్ని ఆనుకొని భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది. బహుశా ఈ టెంపుల్ వాళ్ళే అనుకుంటా హైదరాబాద్ని భాగ్యనగరం అని పిలిచేవారు. ఈ టెంపుల్ లోపల లక్ష్మీదేవిని పూజిస్తారు. రాత్రి కూడా వచ్చాము బేబీ ఎంట్రీ ఉంటుందని, కానీ లేదంట. నిరాశతో మళ్ళీ వెళ్ళిపోయాము. నైట్ టైం ఈ చార్మినార్కి మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ని అయితే లైటింగ్ పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ప్రస్తుతం మనం మక్కా మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ మసీదు చార్మినార్కి పడమట వైపున ఉంది. ఇది భారతదేశంలోని ప్రాచీనమైన మరియు పెద్దమైన మసీదుల్లో ఒకటి. పదండి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉందో. మసీదులోకి రాగానే పావురాలతో నిండి ఉండి చాలా చక్కగా ఉంది. పురాతనమైన మసీదు అయినప్పటికీ ఇప్పటికీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. దీనిని మహమ్మద్ కులీ కుతుబ్ షా 1617వ సంవత్సరంలో మీర్ ఫజలుల్లా బేగ్ రంగయ్య చౌదరిల ఆధ్వర్యంలో మసీదుని ప్రారంభించగా 1694 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు పూర్తిగా గావించాడంట. దీని నిర్మాణం కొరకు 8,000 మంది పనిచేశారంట. దీనిని కట్టడానికి 77 సంవత్సరాలు పట్టింది. మసీద్కి పేరు రావడానికి గల కారణము మక్కా నుంచి ఇటుకలు తెప్పించి కట్టించారంట. ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ ముస్లింల అంత్య దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర కేశం భద్రపరిచి ఉన్నదంట. ఇన్ఫర్మేషన్ ఏదైనా తప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.